గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మోసెస్ స్టోరీ చెప్పుకుందాము. మోసెస్ అంటే మోషే. మోసెస్ లీడ్స్ అవుట్ ఇజ్రాయలైట్స్ ఇన్ ఈజిప్ట్లో మొత్తం ఇజ్రాయలైట్స్ని లీడ్ చేసింది మోసెస్ అనమాట. ఆల్ ద నేషన్స్ గాడ్ ఒక ప్రామిస్ చేశారు. అదేంటంటే ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద ఎర్త్ విల్ బీ బ్లెస్డ్. అన్ని నేషన్స్ బ్లెస్ చేయబడాలి. ఇది తన ఇంటెన్షన్, గాడ్ ఇంటెన్షన్. ఇక్కడ జెనసిస్ చాప్టర్ అబ్రహాం ఫ్యామిలీతో ఎండ్ అయిపోతుంది ఈజిప్ట్లో. అండ్ ఇంకా 400 ఇయర్స్ తర్వాత ఎక్సోడస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి 400 ఇయర్స్ పాస్ ఓవర్ అయిపోతాయి. అప్పుడు ఎక్సోడస్ స్టార్ట్ అవుతుంది. ఎక్సోడస్ రాశారు. అబ్రహామ్స్ ఫ్యామిలీ అక్కడ పెరిగి ఇజ్రాయలైట్స్గా అవుతారు. అబ్రహాం ఫ్యామిలీనే తన ఫ్యామిలీ గ్రో అయ్యి ఇజ్రాయలైట్స్గా అవుతారనమాట. ఇజ్రాయలైట్స్ ఆర్ ఎన్స్లేవ్డ్ టు ద కింగ్ ఆఫ్ ఈజిప్షియన్స్. ఈజిప్ట్ని రూల్ చేస్తున్న కింగ్ ఎవరంటే అప్పుడు ఫరో. మోసెస్ టైంలో ఫరో అనే కింగ్ రూల్ చేస్తున్నారనమాట. ఫరో వాజ్ హారబుల్, చాలా డేంజరస్ కింగ్ అనమాట. హారబుల్ పర్సన్. హీ బ్రూటల్లీ ఎన్స్లేవ్డ్ దెమ్. ఎవరిని? ఇజ్రాయలైట్స్ని స్లేవ్స్ లాగా చేసి పడేశాడు. ఆ తర్వాత హీ ఆర్డర్స్ ఆల్ ద ఇజ్రాయలైట్ సన్స్ షుడ్ బీ కిల్డ్ అండ్ త్రో ఇన్ టు ద నైల్ రివర్. చంపేసి నైల్ రివర్లో పడేయమని చెప్తాడు. ఇది తన కమాండ్. ఎందుకు అంటే హీ వాంటెడ్ టు వైప్ ఆఫ్ ఆల్ ద ఇజ్రాయలైట్స్. తన జనరేషన్ని స్టాప్ చేసేసేయాలని అనుకుంటాడు, వాళ్ళ జనరేషన్ని. ఎందుకంటే వాళ్ళు చాలా వీళ్ళకన్నా ఎక్కువ అయిపోతున్నారన్న అతని ఫీలింగ్. సో ఇక్కడ ఒక విమెన్ని చూస్తాము. షీ వాంటెడ్ టు సేవ్ హర్ సన్. ఇప్పుడు ఎవరైతే సన్ని చంపేయాలి అని కమాండ్ పాస్ అయిందో ఎవరి నుంచి, ఫరో నుంచి, ఆ కమాండ్ నుంచి తిను తన సన్ని సేవ్ చేసుకోవాలనుకుంటుంది. సో షీ మేడ్ వన్ బాస్కెట్ మేడప్ ఆఫ్ విత్ రీడ్, అంటే రెల్లు. రీడ్తో బాస్కెట్ చేస్తుంది. ఆ బాస్కెట్లో ఈ బాబుని పెట్టి తను ఆ రివర్లో వదిలేస్తుంది. సో ఆ బాబు వల్ల సిస్టర్, హర్ నేమ్ ఈజ్ మిరియం. ఆ మిరియం తను మానిటర్ చేస్తూ ఉంటుంది ఆ బాస్కెట్ ఎలా వెళ్తుంది, ఎటు వెళ్తుంది అని. ఆ మానిటర్ చేస్తున్న టైంలో అక్కడి నుంచి ఫరో డాటర్ వచ్చి తను ఆ బాస్కెట్ని తీసుకుంటుంది. తీసుకొని ఏంటి బాస్కెట్ అని ఓపెన్ చేసి చూస్తే దానిలో ఒక బాబు ఉంటాడు. సో తనకి ఇష్టం అవుతుంది ఆ బాబుని. షీ అడాప్టెడ్ తను అడాప్ట్ చేసుకుంటుంది అనమాట ఆ బాబుని. అండ్ ఇంకా వాటర్లో దొరికాడు కాబట్టి తనకి మోసెస్ అని పేరు పెడుతుంది, మోషే. ఓకేనా. తర్వాత మోసెస్ గ్రోస్ అప్, పెద్దగా అవుతాడు. ఒకరోజు మోసెస్ అటు నుంచి అంటే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక బుష్ ఉంటుంది. ఆ బుష్లోంచి ఫైర్ వస్తుంది. అది ఫైర్ అవుతూ ఉంటుంది కానీ అది బర్న్ అవ్వదు. అందులో ఫైర్, ఆ బుష్లో ఫైర్ పైకి వస్తూ ఉంటుంది కానీ ఆ బుష్ అనేది ఫైర్ అవ్వదు. సో ఆ బుష్లోంచి, ఆ ఫైర్లోంచి గాడ్ తనతో మాట్లాడతారనమాట. ఏమని చెప్తారంటే, గాడ్ అపాయింటెడ్ మోసెస్ యాజ్ అ డెలివరర్ ఆఫ్ ఇజ్రాయలైట్ పీపుల్ని డెలివర్ చేసే పర్సన్గా అపాయింట్ చేస్తారు. మళ్ళీ ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఫరోకి చెప్తాడు, ఎవరు? మోసెస్. అప్పుడు ఫరో నవ్వుతాడు అనమాట. ఎవరు ఈ యెహోవా, ఎవరు? హూ ఇస్ ద గాడ్? నేనే కదా కింగ్ని అని అట్లా నవ్వుతాడనమాట. అప్పుడు ఏమైందంటే, సో ఇది ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. గాడ్కి మళ్ళీ వెళ్ళి మోసెస్ వెళ్ళి రిటర్న్ చెప్తాడు, ఈ ప్లాన్ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు, తను ఏమీ మారేటట్లేడు, ఒక వర్డ్తో తనేమి, అంటే నేను చెప్పిన అంత మాత్రాన తనేమీ మారట్లేదు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్ అని చెప్తాడు అనమాట. మోసెస్ గాడ్తో మాట్లాడతాడు. సో హీ ఈజ్ గోయింగ్ టు రెస్క్యూ దెమ్. గాడ్ సెడ్, ఐ విల్ బి ద రిడీమర్.
రిడెంప్షన్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే నేను వాళ్ళకి రిడీమర్గా ఉంటాను అని చెప్తాడు. ఇజ్రాయెలైట్ని విమోచకుడు అనమాట. ఇజ్రాయెలైట్ని విమోచించేవాడిని నేనే అని గాడ్ తనకి మోసెస్కి ప్రామిస్ చేస్తారు. సో వన్ ఆఫ్టర్ అనదర్ అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఈ ప్లేగ్స్, ఈ డిసీజెస్, ఇంకా ఈ పెక్స్ రావటం ఉంటుంది కదా. ఇవన్నీ కూడా వన్ బై వన్ ఆఫ్టర్ అనదర్. ఫస్ట్ ఏమో వాటర్ని బ్లడ్ లాగా టర్న్ చేసేస్తారు గాడ్. సో హీ సెండ్ లాట్ ఆఫ్ డిసీజెస్, పెక్స్, ఇంకా ప్లేగ్స్ ఇట్లాంటివి వస్తాయన్నమాట. ఫైనల్లీ అయినా ఫరోలో చేంజ్ రాదు. ఫైనల్గా ఒక ప్లేగ్ వస్తుంది, 10th ప్లేగ్, నెంబర్ 10 అనమాట. 10th ప్లేగ్ వేర్ గాడ్ ఈజ్ గోయింగ్ టు కిల్. ఆ ప్లేగ్ తర్వాత అక్కడ గాడ్ ఏం చేస్తారంటే, గాడ్ ఈజ్ గోయింగ్ టు కిల్ ఫస్ట్ బోర్న్ సన్స్ అక్రాస్ ద ఈజిప్షియన్స్లో ఉన్న పిల్లల్ని, ఫస్ట్ బోర్న్ అయిన పిల్లలందరినీ ఎలా అయితే ఫరో చంపించాడో అలా చంపించాలని రూల్ చేస్తారు. అప్పుడు అది ఆ కమాండ్ పాస్ చేస్తారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఎవరు ఇజ్రాయెలైట్స్, ఎవరు ఈజిప్షియన్స్, ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ గ్రూప్, అక్కడే ఉన్నారు కదా. సో అప్పుడు గాడ్ ఏం కమాండ్ పాస్ చేస్తారంటే ఇజ్రాయెలైట్స్కి, యూ జస్ట్ కిల్ ద ల్యాంబ్ అండ్ పుట్ ద బ్లడ్ ఆఫ్ ల్యాంబ్ టు ఈచ్ హోమ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ పీపుల్ అందరి హోమ్స్కి ఆ ల్యాంబ్ని చంపేసి ఆ ల్యాంబ్కున్న బ్లడ్ని అప్లై చేయమని చెప్తారు. దాన్నే పస్కా అంటారు అనమాట, పస్కా ఫెస్టివల్. దిస్ మీల్ విచ్ ఈస్ కాల్డ్ పాస్ ఓవర్, అంటే బ్లడ్ ఆఫ్ పాస్ ఓవర్ ల్యాంబ్ అంటారు దీన్ని. సో ఇది అయిన తర్వాత ఈ ఫైనల్ ప్లేగ్, ఇంకా ఈ పిల్లలు ఇలా అయిపోవడము, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఫరోకి కోపం వచ్చేస్తుంది. సో హీ కమాండెడ్ గో ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఫ్రమ్ ఈజిప్ట్. పొండి అని చెప్పేసి ఇక్కడ నుండి పంపించేస్తాడు. ఇజ్రాయెలైట్స్ అందరినీ ఈజిప్ట్ నుండి వదిలేస్తాడనమాట. సో విమోచన అక్కడ దే గాట్ ద రిడిమ్షన్ బై గాడ్. ఎవరు ఇజ్రాయెలైట్స్ పీపుల్ అందరికీ రిడిమ్షన్ వచ్చింది ఎవరి వల్ల? ఇక్కడ గాడ్ అలా చేస్తారనమాట. హీ కమాండెడ్ గో ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఫ్రమ్ ఈజిప్షియన్. వాళ్ళు వెళ్ళిన తర్వాత గాడ్ మళ్ళీ ఫరోని తన హృదయాన్ని కఠినపరిచి తనకి ఇవ్వాల్సిన పనిష్మెంట్స్ ఇస్తూనే ఉంటారు. అది సెకండ్ స్టోరీ. అండ్ ఈవెన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అప్పటి వరకు ఇజ్రాయెలైట్స్ ఇలా ఉన్నారు కదా, ఇజ్రాయెలైట్స్ అందరూ గాడ్ని ఇక్కడ ప్రేజ్ చేస్తారు, సాంగ్స్ పాడతారు, ప్రేజ్ చేస్తారు. ఎందుకంటే చాలా స్లేవరీ నుంచి స్లేవ్స్ అయిపోయారు కదా అక్కడ వాళ్ళందరూ. సో అలా అండ్ ఇంకెక్కడ ఒకటి మనం డివోషనల్గా ఒకటి చూడొచ్చు. వై గాడ్ సెడ్ టు ఇజ్రాయెలైట్స్ కిల్ ల్యాంబ్ అండ్ పుట్ బ్లడ్ టు ద డోర్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ విజన్ అబౌట్ ద జీసస్. హిస్టారికల్గా చూస్తే ఇది వచ్చి మనకి అప్పుడు ఉన్న బ్లడ్ ఆఫ్ ల్యాంబ్ పాస్ ఓవర్ అంటాము. కానీ డివోషనల్గా ఆలోచిస్తే ఫ్యూచర్లో వచ్చే జీసస్ గురించి అప్పుడే గాడ్ తనతో మాట్లాడారు. అంటే ఇవన్నిటిని విమోచించడానికి ఒకరు వస్తారు. ఇజ్రాయెలైట్ అంటే నాట్ ఓన్లీ ఇజ్రాయెలైట్ నేషన్ పీపుల్, ఆల్ ద ఎర్త్. ముందే గాడ్ ఒక ప్రామిస్ చేశారు కదా, ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్. అందరూ అబ్రహాం ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళమే. సో ఎవ్రీ వన్ మస్ట్ బీ సేవ్ బై జీసస్. దిస్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ ఇన్ ద స్టోరీ. అప్పుడు ఓకే, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు గాడ్ తనని ఇజ్రాయెలైట్స్ని కాపాడారు. అది హిస్టారికల్గా జరుగుతున్న విషయము. కానీ డివోషనల్గా హీ వాంటెడ్ టు టెల్ సంథింగ్ టు ద పీపుల్. ఏం చెప్తున్నారంటే, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ విజన్ అబౌట్ ద జీసస్ హూ విల్ sacrifice himself and he will save his people. అంతే. సో ఇక్కడ వీళ్ళకి సాల్వేషన్ దొరికింది, మనకి కూడా అంతే కదా. అక్కడ రిడిమ్షన్, గాడ్ సేవ్ చేస్తారు, ఇక్కడ సాల్వేషన్ అయింది. సాల్వేషన్ అంటే రక్షణ దొరికింది, మీన్స్ విమోచన తర్వాత రక్షణ. వాళ్ళు ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్ళడానికి మోసెస్ గైడ్ లైన్స్ ఇస్తున్నారు. చాలా ప్రైజ్ చేస్తారు గాడ్ని.
బట్ ద స్టోరీ క్విక్లీ టర్న్స్ ఇన్ టు ద మళ్ళీ ఎలా అంటే వాళ్ళేమి అప్పుడు వరకు మంచిగానే ఉంటారు. కానీ ప్రామిస్ ల్యాండ్‌కి వెళ్ళడానికి వీళ్ళకి 40 ఇయర్స్ పడతది. అక్కడక్కడే ఆ డిజర్ట్‌లో అక్కడక్కడే వాళ్ళు 40 ఇయర్స్ రౌండ్స్ చేస్తారు, తిరుగుతారు. సో దే వర్ టయర్డ్ అయిపోతారు, హంగ్రీ ఉంటారు, ఆకలేస్తూ ఉంటుంది, టయర్డ్‌గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకెంత దూరము అని మోషేని తిట్టుకుంటూ ఉంటారు, గాడ్‌ని తిడుతూ ఉంటారు. సో మోషేని ఇరిటేట్ చేసేస్తూ ఉంటారనమాట. ఎందుకు అసలు ఏంటి, వేర్ ఈస్ గాడ్, వై గాడ్ సేవ్డ్ అస్, ఎందుకు అసలు ఇందుకోసమేనా, మళ్ళీ ఇలా కష్టపెట్టడం కోసమేనా గాడ్ మళ్ళీ మనల్ని సేవ్ చేసింది అని క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఓకే. తర్వాత అప్పుడు కొండ మీద గాడ్ తనకి 10 కమాండ్మెంట్స్ ఇక్కడే ఇస్తారు, ఈ డిజర్ట్‌లోనే. మోజెస్‌కి 10 కమాండ్మెంట్స్ పాస్ చేస్తారు గాడ్ ఇక్కడ.